తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆండాల్ తిరువడిగళే శరణం. 7వ పాశ్రంలోకి ప్రవేశించాం. ఈవేళ 2వ గోపిక. నిన్న మనం చెప్పుకున్నాం ఒక రోజు ఒక గోపిక 6వ పాశ్రం రోజు, 7వ పాశ్రం రోజు 2వ గోపిక నిద్ర మేల్కొల్పబడుతున్నారు. చెప్పుకున్నాం కదా, ఊరికే మంచి మంచి విషయాలు మనం ఒక్కళ్ళమే అనుభవిద్దాం, మనం ఒక్కళ్ళమే హ్యాపీగా ఉందాం, అలా ఉండకూడదు. మంచి అంటే పంచాల, పంచుకుంటూ పెంచుకోవాల అనేదే మన తిరుప్పావై యొక్క ప్రధాన సారాంశం. ఇంకా ఈ పాశ్రాన్ని సేవిద్దాం. కీసు కీసెన్రెంగుం ఆనై చాతన్ కలందు பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய் பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கை பேர்த்து வாசனரும் குழல் ஆயச்சியர் மத்தினால் ஓசைப்படுத்தா தைரரவம் கேட்டிலையோ நாயகப்பன் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவு ఏలోరెంబావాయ్. కీచు కీచుమని పక్షులన్నీ బయట మాట్లాడుకుంటున్నాయి. ఏ పక్షులో తెలుసా? లవ్ బర్డ్స్ అంటారు కదండి, అది భారద్వాజ పక్షులు అనే ఈ పక్షులు మగ పక్షి ఆడపక్షి పొద్దున్నే మేత కోసం బయలుదేరే కంటే ముందుగా పొద్దున్న లేస్తూనే కిచకిచ 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 పోట్లాడుకోవడం లేదండి, మాట్లాడుకుంటున్నాయి. ఏంటో తెలుసా? మళ్ళీ కాసేపు అయితే విడిపోతాం, వెళ్ళిపోవాలి. దాని ఆహారానికి అది, దీని ఆహారానికి ఇది. ప్రస్తుతం మన కాలంలాగానే ఈ ఉద్యోగాలకి ఈయన ఇటు ఆమె అటు ఇద్దరు కదా. మళ్ళా ఎప్పుడో రాత్రికి అలసిపోయి ఉసూరు అనుకుంటూ ఇంటికి చేరటం. ఆ ఉన్న కాసేపు పొద్దున్న డిషుం అని కొట్టుకోకుండా ఎలా ఉండాలో ఇదిగో ఈ ఆండాళ్ పాశ్రం చూసి నేర్చుకోవాలి. ఏముందండి, నిజంగా ఆలోచించండి. జీవితం ఉద్యోగానికి వెళ్తే వచ్చేది ఏంటి? అలసట, డబ్బులు, అంతేనా? ఇంకేమున్నాయి? లేవు. మరి ఆ డబ్బులు దేనికోసం మనం పొద్దుటి నుంచి రాత్రి వరకు కష్టపడి సంపాదించేది? ఆనందం కోసమే కదా. ఆనందం పోట్లాటలతోటి కోట్లాటలతోటి వస్తుందా? లేదు కదా. ప్రేమని పంచుకోవటం, భావాన్ని పంచుకోవటం, త్యాగం చేయటం, ఎదుటి వారి యొక్క అవసరాన్ని చూసి దానిని మనకెంత చేతనవుతుందో అంతగా మనం చేయటం, సహాయపడటం, ఎవరికీ మోసం చేయకుండా ఉండడం. దట్స్ ఇట్, అంతే కదా. అది భార్యాభర్తలైన వాళ్ళు, ప్రేమికులైన వాళ్ళు ఇంకా విడిపోతాము, వెళ్ళిపోతాము, మన పనులకి మళ్ళీ ఎప్పుడో రాత్రి కలుస్తాం కాబట్టి ఈ ఉన్న కాసేపు ప్రేమగా ఒకరికొకరు, ఇంకా అదే కదండి జీవితం. అది కూడా లేకపోతే ఇంకేం జీవితం అండి కదా. అమ్మా, ఆ పక్షులు కిచకిచ మాట్లాడుకుంటున్నాయి, నీకు కూడా ఎవరితోటో మాట్లాడాలి అని అనిపించట్లేదా అని మర్మగర్భంగా గుర్తు చేస్తున్నారు. ఆనైచాతన్ కలందు పేసిన పేచ్ అరవం కేటిలయో. పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి, అన్ని పక్షులు కిలికిలా 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 అంటున్నాయి. నువ్వు వినలేదా ఇంకా? అంతేకాదు, కాసుం పిరప్పుం కలగలప్ప కై పేర్తూ. ఓ పేయి పెണ്ണే, పిచ్చి పిల్లవి నువ్వు, అసలు నీకు అసలు తెలివే లేదు. ఎలా కృష్ణుని చేరాలి, ఎలా ఉండాలి, ఎంత త్వరగా వెళ్ళాలి, ఏమీ తెలియదు నీకు, పిచ్చి పిల్లవి నువ్వు అంటున్నారు. పిచ్చి ఎవరికి ఉంటుందండి? భగవద్ వ్యామోహంలో ఉన్న వారికి పిచ్చే ఉంటుంది. పర్వాలేదు, లోకానికి అర్థం కాకపోయినా పర్వాలేదు కదా. అలాగే కాసుం పిరప్పుం ఇలా గలగలా అంటున్నాయంట. ఎక్కడా? నందవ్రజంలో తెల్లవారుతుంది అని అంటేనే అందరు ఫస్ట్ కర్మయోగం ఏంటి? కుండలు పెట్టుకోవటం, అందులో పెరుగు, దాన్ని మజ్జిగ చేయటం, దానిలోకి కవ్వం పెట్టడం, దానితోటి చిలకటం, అప్పుడు చిలుకుతుంటుంటే ఇంకోండి ఇలా చప్పుడవుతుంటుంది కదా, అలా అవుతుంది. కై పేర్తు వాసనరుం కుషల్ ఆయచ్చియర్. ఆ పెరుగు ఎంత గట్టిగా ఉందంట, కవ్వం పెట్టి గట్టిగా
కవ్వం లోపలికి దిగట్లేదంటండి, అంత గట్టిగా ఉందంట పెరుగు. బలమంతా ఉపయోగించేసి గోపికలు ఇట్లా చేస్తుంటే ఆ జుట్టు ముడి ఊడిపోయి ఆ పూలన్నీ కింద పడిపోయి ఆటికుండే పరిమళంతో ఆ కింద కొద్దిగా మజ్జిగ చిలుకుతుంది కదా బయటికి తుంపర్లు, ఆ వాసన, పుష్పాల వాసన, ఇవన్నీ కూడా ఇలా ఉందంట. குழல் ஆயச்சியர் మత్తినాలో సైపడుత్త తైరరవం కేటిలయో. ఈ శబ్దాలన్నీ, ఈ పరిమళాలన్నీ నువ్వు చూడట్లేదా? ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆండాళ్ళు ఉన్నది శ్రీవిల్లిపుత్తూరులో, ఇదంతా జరిగింది నందవ్రజంలో. అయినా అలా పాడుతుందంటే భావనతోటి ఆమె పూర్తిగా నందవ్రజంలో ఉండిపోయిందనమాట. ఏదైనా పని చేస్తే అంత తాదాత్మ్యంగా చేయాలి. నాయగప్పన్ పిళ్ళాయి నారాయణన్ మూర్తి, నువ్వు నాయకురాలివమ్మా, మేమంతా కూడా నీ మాట వినేటటువంటి వాళ్ళం, నువ్వు నాయకురాలివి. కేశవనై పాడவும் నీ కేటే కిడత్తియో, నువ్వు కేశవుణ్ణి పాడుతున్నాము, మేము కేశవుణ్ణి పాడుతుంటే కూడా నువ్వు విని కూడా ఇంకా పడుకున్నావా? అలా కుదరదే, అలా పడుకోలేవే నువ్వు. దేశముడయాయ్ తిరవు ఏలో రెంబావాయ్. ఓ తేజశాలిని, నువ్వు లేమ్మా, నువ్వు తేజస్సు కలిగినటువంటి దానివి, నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి దానివి, నువ్వు ఇంకా అలాగే లోపల ఉండవద్దు అని అంటున్నారు ఈ పాశ్రంలో. తిరిగి తర్వాత పాశ్రంలో కలుద్దాం. ఆండాల్ తిరువడిగలే శరణం. జై శ్రీకృష్ణ.